నాగబాబు కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి పలు చిత్రాల్లో హీరోయిన్గా నటించారు నిహారిక. 2016లో ఒక మనసు సినిమాతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. యాంకర్గా చేసి షార్ట్ ఫిల్మ్స్ చేసి సినిమాల్లోకి వచ్చినా పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయారు. 2019లో విడుదలైన సూర్యకాంతం, సైరా నరసింహారెడ్డి చిత్రాల తర్వాత వెండితెరకు దూరంగా ఉన్నారు. 2020లో పెళ్ళయ్యాక నటనకు గుడ్ బై చెప్పి నిర్మాతగా మారారు. కొన్ని వెబ్ సిరీస్లో నటించారు. తాజాగా 4 ఏళ్ల తర్వాత మరోసారి వెండితెరపై కనిపించనున్నారు. మంచు మనోజ్ హీరోగా నటిస్తున్న చిత్రం వాట్ ద ఫిష్ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. వరుణ్ కోరుకున్న డైరెక్షన్లో వస్తున్న ఈ మూవీకి మనం మనం వరంపురం అన్నది సబ్ టైటిల్గా ఉంది. డిఫరెంట్ స్టోరీగా వస్తున్న ఈ మూవీలో నిహారిక అష్టలక్ష్మి అనే రిచ్ గర్ల్ పాత్రలో నటిస్తున్నారు. ఈ మేరకు సోమవారం నిహారిక పుట్టినరోజు సందర్భంగా చిత్రం బృందం ఆమె ఫస్ట్ లుక్ని షేర్ చేసింది. ప్రస్తుతం నిహారిక ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అందుకు కారణం కూడా ఉంది. గతంలో పలు సినిమాల్లో నటించిన నిహారిక మోడ్రన్ దుస్తుల్లో కనిపించినా వాటికంటే భిన్నంగా తాజాగా అల్ట్రా మోడర్న్ కాస్ట్యూమ్స్లో కనిపించడం ఇదే మొదటిసారి. 2020లో చైతన్య జొన్నలగడ్డ నిహారిక 2020లో చైతన్య జొన్నలగడ్డ నిహారిక పెళ్లి జరగ్గా 2023లో వీరు విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. 6IX బ్యానర్పై విశాల్ బెజవాడ, సూర్య బెజవాడ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. శక్తికాంత్ కార్తిక్ ఈ మూవీకి మ్యూజిక్ అందిస్తున్నారు.